అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో కూరగాయల ధరలు బగ్గుమంటున్న పరిస్థితి కనపడుతుంది. సామాన్య ప్రజలు కూడా కొనుక్కోలేని పరిస్థితికి కూరగాయల రేట్లు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ టమాటా 40 రూపాయల కిలో, అదేవిధంగా బెండకాయ 40 రూపాయల కిలో, బీరకాయ 40 రూపాయలకు మొత్తం కూడా చాలా రేట్లు పెరిగాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే చలికాలం వస్తున్న క్రమంలో కూడా చలికాలంలో కూడా మొత్తం కూడా కూరగాయల రేట్లు మొత్తం కూడా కూరగాయల దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి అన్నం రేట్లు మాత్రం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కనబడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు కొలలేని పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడుగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కిటకిటలు ఆడవలసిన మార్కెట్ మాత్రము వెలబెలబోయిందని కూడా చెప్పుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా పెళ్లి సీజన్లు ఉన్నాయి. అదేవిధంగా కార్తీక మాసం ఉన్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా కూరగాయల వైపే మొగ్గు చూపుతున్న క్రమంలో కూడా కూరగాయల రేట్లు పెరిగిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా చలి ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఇవన్నీ అదైతే కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా పచ్చిమిర్చి కూడా కొద్దిగా పచ్చిమిరపి రేటు తక్కువనే ఉన్నా కూడా మిగతా కూరగాయల రేట్లు మొత్తం కూడా భారీగా పెరిగాయని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎక్స్పోర్ట్ వస్తున్న వేరే కాంచి దిగుమతి చేసుకోవడం వల్ల కూడా ఆ రేట్లు ఎక్కువగా ఉన్నాయని కూడా మీరు చెప్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా చాలా వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉన్నదో ఎట్లా నడుస్తుంది అనేది తదితర అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కొంతమంది ఉన్నారు నిర్వాహకులతో. చెప్పండి, ఏంటి రేట్ ఎట్లా ఉన్నాయి? రేట్ ఎట్లా ఉన్నాయి? జనాలు వస్తున్నారా? వస్తారు. రేట్ టమాటా 40 రూపాయల కిలో ఉంది. తగ్గుతా కానీ ఇప్పుడు మనకు 2 months కింద వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల ఏమైందంటే లోకల్ టమాటా వెళ్తే కానీ ఈ పాటికి వెళ్ళాలి లోకల్ టమాటా. ఈ టమాటా బయటికి వస్తుంది. లోకల్ టమాటా అట్లే లోకల్ టమాటా వచ్చే స్టార్ట్ అవుతుంది. తగ్గులు ఉంటాయి స్వామి. మేము వేసింది 20 రూపాయలు అమ్ముకుంటారు, సగం అమ్ముతారు, సగం బాగా వస్తారు. టమాటా రేట్ ఎట్లా ఉంది? టమాటా 30 నుంచి 40. చలికాలం వస్తుంది కదా, రేట్ ఏమైనా మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? టమాటా పెరగదు, టమాటా నార్మల్గా వస్తుంది. బెండకాయలు పెరుగుతాయి. ఈ బెండకాయ తట్టుకోలేదు. మిర్చి ఉన్న కాడికి ఇంకా వస్తూనే ఉంటుంది. ఇదే బెండకాయలు వస్తుంటాయి. అదే నార్మల్గా ఉన్న దోసకాయ ఒకటి షార్టేజ్ ఉంటుంది. దోసకాయ బెండకాయ 2 షార్టేజ్ వస్తాయి. ఇంగ్లీష్ ఐటమ్స్ అంటే హైదరాబాద్ నుంచి వస్తాయి. మన కాడ బండర్ పండియరు. లోకల్ మామూలుగా మన కాడ వచ్చే కూరగాయలు ఏంటంటే బెండకాయ, దొండకాయ, దోసకాయ, క్యారెట్, బీట్రూట్, బీనీస్ అంటే అక్కడ హైదరాబాదే. ఇక ఏమన్నా మన లోకల్ బీరకాయ, దోసకాయ, దొండకాయ, గోకరకాయలు ఇవన్నీ మన కాడ వస్తాయి. కూరగాయల రేట్లు నిత్యావసర వస్తువులు కాబట్టి అవి సామాన్య ప్రజలకు అందుకుంటూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వాతావరణం అనుకూలించక రైతులు వేసే పంటలు ఎండాకాలం వేసిన పంటలు పండట్లేదు. అదేవిధంగా శీతాకాలంలో వేసిన పంటలు కూడా ఈ ఎండకి తగిన దిగుమతి రాక రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి. కార్తీక మాసం ఒకటి పెళ్లి సీజన్లు ఉన్నాయి. ఈ క్రమంలో కూడా ఏమైనా రేట్లు పెరిగినాయని కూడా అనుకోవచ్చు. కార్తీక మాసంలో మరియు ఇప్పుడు పెళ్లి సీజన్లు కాబట్టి నాన్ వెజ్ అనేది ఎవరి దగ్గరికి రానియరు, నాన్ వెజ్ తినరు. దానివల్ల కూడా ప్రతి ఒక్కరు కూరగాయలే తింటారు కాబట్టి కూడా కూరగాయల రేట్లు అనేవి పెరిగిపోయినాయి. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఈ చలిగా ఉంది కదా, చలికాలం రేట్లు పెరిగేదంటే స్టేబుల్గా ఈ తగినంత రేట్లు ఇలా 30 నుంచి 40 రూపాయలు యావరేజ్గా నడుస్తుంది. మరీ ఎక్కువ అయితే ఏమి వెళ్ళవు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ముందు తగ్గిపోతాయి. రైట్. మొత్తం కూడా దానికి సంబంధించిన వ్యాపారులు కూడా ఒకటే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొన్నటి వరకు కూడా వర్షాలు 2 నెలల క్రితం కూడా వర్షాలు రావడం వల్ల కూడా ఏదైతే లోకల్లో సంబంధించిన కూరగాయలు మొత్తం కూడా చెట్లు ఖరాబ్ అయిన క్రమంలో కూడా బయట నుంచి కూడా దిగుమతి చేసుకోవడం వల్ల కూడా రేట్లు పెరిగాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఆ సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం కూడా ఆ పచ్చడితోటి సరిపెట్టుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం. ఎందుకంటే కూరగాయల మార్కెట్ మొత్తం కూడా కిటకిటలాడవలసిన కూరగాయల మార్కెట్ కూడా మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్న కనిపిస్తుంది. అదేవిధంగా వ్యాపారులు కూడా వాళ్ళు ఖాళీగా ఉన్న పరిస్థితి వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఏదైతే మేము ఎక్కువ తీసుకొచ్చిన క్రమంలో కూడా అవి ఖరాబ్ అవుతున్నాయి. ఆ ఖరాబ్ అయినవి కూడా మాకే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా దానికి సంబంధించి చూస్తాం. మొత్తం కూడా ఏది ఏమైనా కూడా కూరగాయల రేట్లు మాత్రము మండిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ప్రజలు మాత్రం కొంచెం కూరగాయల రేట్లు వల్ల ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా కార్తీక మాసం అదేవిధంగా ఆ శుభకార్యాలు ఉన్న క్రమంలో కూడా కూరగాయల రేట్లు కూడా అమాతం పెరిగాయని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.